అందరికీ నమస్తే. నందిమడలో వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీని స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల పొడవైన కొత్త కారిడార్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని నిర్ణయించింది. ఈ మార్గాన్ని మూడో దశ కింద చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం రావేర్యాల ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 18 కిలోమీటర్ల దూరం భూమిపైనే రైలు పరుగులు పెట్టనుంది. ఇందుకోసం హెచ్ఎండిఏ నిర్మించనున్న 100 మీటర్ల వెడల్పు గల గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో 22 కిలోమీటర్ల స్థలాన్ని మెట్రోకు కేటాయించారు. ఈ మార్గంలో మొత్తం 16 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి మెట్రో రెండో దశలోని 5 కారిడార్ల డిపిఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ 4 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఈ ఎయిర్పోర్ట్ స్కిల్ యూనివర్సిటీ మార్గాన్ని ఫేజ్ 3లో చేపట్టాలని కేంద్ర మంత్రి ఖట్టర్ను కోరడం ప్రభుత్వ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఈ ఎయిర్పోర్ట్ స్కిల్ యూనివర్సిటీ మార్గాన్ని ఫేజ్ 3లో చేపట్టాలని కేంద్ర మంత్రి ఖట్టర్ను కోరడం ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. సో ఫేజ్ 3 కింద కూడా మెట్రో రైల్ రాబోతుంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ నిర్ణయాల గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.